మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చంద్రబాబుపై నమోదైన 6 కేసులకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ఒక పిటిషనర్ పిల్ దాఖలు చేశారు. మొత్తం 114 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలైనట్లు తెలిసింది. చంద్రబాబుపై దాఖలైన కేసులుగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, మద్యం అవకతవకలు, ఇసుక అక్రమాలు, అసైన్డ్ భూములు, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులను చెబుతూ వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని పిల్ దాఖలు చేశారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక శాఖల్లో జరిగి అవినీతి ఆరోపణలపై చంద్రబాబుతో పాటు అప్పటి మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేష్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్తో పాటు మొత్తం 114 మందిని ప్రశ్నించాల్సిందిగా కోరుతూ వారిని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. ఈ పిల్ ఎవరు దాఖలు చేశారు అన్నది గమనిస్తే స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాల గంగాధర్ తిలక్ దాఖలు చేశారని తెలిసింది. ఈ పిల్ ఇప్పుడే వేయడానికి ఓ కారణం చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులంతా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల ఇలాంటి కేసులపై ప్రభావం పడుతోందని, డీజీపీ స్థాయి అధికారులు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అందువల్ల నిష్పాక్షిక పారదర్శకమైన దర్యాప్తు కోసం కేసుల్ని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పిటిషన్ వేసినట్లు తెలిసింది. హైకోర్టు ఈ పిల్ని విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ఒకవేళ విచారణకు స్వీకరిస్తే మాత్రం అప్పుడు చంద్రబాబు తరపున లాయర్లు వాదన వినిపించే అవకాశాలు ఉంటాయి. పిటిషన్ని కొట్టివేస్తే విచారణ ఉండదు.